దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు విరోధి ఆత్మ క్రీస్తు శరీరధారిగా రాలేదు. క్రీస్తు శరీరధారిగా రాలేదు. నిజానికి ఇప్పుడున్న చాలా రకాల దుర్బోధలు ఎవరిని తీసుకున్నా యేసు ప్రభు శరీరంతో రాలేదు అని ఎవరు చెప్పరు. అందరూ శరీరంతో వచ్చాడు, మరియకు పుట్టాడు అని చెప్తారు. కానీ క్రీస్తు శరీరధారిగా వచ్చుట అంటే అతను శరీరంతో ఉన్నాడు అని అర్థం కాదు. అతను శరీరంతో ఉన్నాడు అని అర్థం కాదు. క్రీస్తు శరీరధారిగా వచ్చుట అంటే ఇంతకుముందు ఆయనకి శరీరము లేదని అర్థం. అర్థమైందా నేను చెప్పేది? క్రీస్తు శరీరధారిగా రావడం అంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందు ఆయనకి శరీరం లేదని అర్థం. ఇంతకు ముందు ఆయనకి శరీరం లేదంటే అతను ఏమై ఉన్నాడు మరి? అది తెలియాలి కదా. ఎవడైతే క్రీస్తు శరీరధారిగా వచ్చాడో నమ్ముతాడో అతను ఏమేమి నమ్మాలంటే ఈయన శరీరధారిగా రాకముందు శరీరం లేకుండా ఉన్నాడు. శరీరం లేకుండా ఉన్నప్పుడు అతను ఏమై ఉన్నాడో దాన్ని నమ్మాలి. అతడే క్రీస్తు శరీరధారిగా వచ్చినట్లు నమ్మినట్లు. ఇప్పుడు నేనున్నాను. నేను కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రావడానికి ముందు నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఏమై ఉన్నాను? నేను మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయి ఉన్నాను. ఇక్కడికి ఒక పాస్టర్గా వచ్చాను. నేను ఇక్కడికి వచ్చానని నమ్మాలంటే ఇవన్నీ నీకు తెలియాలి. లేదంటే దానికి అర్థం ఏంటి? సడన్గా నేను ఈరోజు పొద్దున్న 11 గంటలకి ఇక్కడ పుట్టినట్టు అవుద్ది. ఈరోజు 11 గంటలకి ఇక్కడ పుట్టినట్టు అవుద్ది. నువ్వు నా గురించి పూర్తిగా నమ్మాలంటే నేను ఇక్కడ రాకముందు ఏమున్నాను, ఏమై ఉన్నాను, ఇదంతా తెలియాలిగా. క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని నమ్మడం అంటే అర్థం ఈయన శరీరం ధరించక ముందు ఏమై ఉన్నాడో దాన్ని మనం నమ్మాలి. అలా నమ్మిన వాడే దేవుని ఆత్మ గలవాడు. అలా నమ్మని వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు కాడు. అసలు శరీరధారి అయి వచ్చుట అనే ఈ అంశం గురించి ఎలా తెలుసుకోవాలి? మనం ఎక్కడ తెలుసుకోవాలంటే ఈ మాటను ఈ పత్రికలో రాసిన వాడే ఆయన సువార్తలో కూడా రాశాడు. అది ఈ మాటను ఈ పత్రికలో రాసిన యోహానే ఆయన సువార్తలో ఆ సంగతిని రాశాడు. చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించను. మళ్ళా చదువుతాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎవరైనా నివసించిన ఆయన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు ఏమై ఉన్నాడు? ఆ వాక్యము శరీరధారి వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. స్తోత్రం చెప్దామా? వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉండెను. ఇప్పుడు క్రీస్తు శరీరధారిగా వచ్చుట అంటే ఏంటి? వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. అంతేనా? క్రీస్తు శరీరధారిగా వచ్చుట అంటే ఆయన దేవుడుగా ఉండగా శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుడై ఉండగా శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. ఇందులో చిన్న చిన్న మతలబులు ఉన్నాయి. ఏంటంటే ఆయన దేవుని కుమారుడిగా ఉండి శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఆయన దేవుని కుమారుడైండి శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. ఇది దీనికి సూట్ అవుతుందా? ఎందుకు సూట్ అవట్లా? బైబిల్ అంటది దేవుడు శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు. వీళ్ళ పోదేంటి? దేవుని కుమారుడు శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తెలుసు కదా మీకు. వీళ్ళ పేరు చర్చి పేరే క్రీస్తు యొక్క సంఘం. ఫైన్, చర్చి పేరే క్రీస్తు. వీళ్ళు ఏం చెప్తారంటే క్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు. క్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు. క్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్ముతున్నారా లేదా? వీళ్ళం చెప్పు. క్రీస్తు శరీరధారిగా వచ్చాడంటే ఏమని నమ్మాలి? దేవుడు శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన
మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పది అయినది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. చూద్దాం, దైవభక్తి గురించి మాట్లాడుతూ ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్లెష్ అంటాడు. గ్రీకులో కూడా అక్కడ చాలా స్పష్టంగా దేవుడు అని రాయబడింది. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆ మాట యొక్క అర్థం ఏంటమ్మా? దేవుడు శరీరంతో సశరీరుడుగా అంటే ఇంతకుముందు శరీరం లేదు, తర్వాత శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు. చాలా మంది బోధ దేవుని కుమారుడు భూలోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఇది నమ్మొద్దు. తెలియకుండా ఎంత దగ్గరగా ఉంది కదా. దేవుని కుమారుడు శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు, చాలా దగ్గరగా ఉంది. కాకపోతే నువ్వు క్రీస్తు విరోధి ఆత్మ వల్ల పడిపోయావు. క్రీస్తు విరోధి ఆత్మ వల్ల పడిపోయావు. అక్కడి నుంచి ఇంకెళ్ళిపోయేదే నరకానికి. ఆ క్రీస్తు ఆయన దేవుని కుమారుడు అనుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే, యేసు ప్రభువుకు ప్రార్థన చేయకూడదు, తండ్రికి ప్రార్థన చేయాలి. ఎందుకు? ఈయనెవరు? దేవుని కుమారుడు వల్ల నమ్మకం. దేవుని కుమారుడికి చేస్తావు ప్రార్థన, దేవుడికి చేస్తావా అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? దేవుడికి చేస్తాం, కుమారుడికి ఎందుకు చేస్తాం? దేవుని కుమారుడిని ఆరాధిస్తావా, దేవుడిని ఆరాధిస్తావా? దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని కుమారుని ఎందుకు ఆరాధిస్తాం? క్రీస్తు ఈ లోకానికి దేవుని కుమారునిగా, మనుష్య కుమారుడిగా వచ్చాడు. రాకముందు అతను దేవుడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఈజీగా కొన్ని కోట్ల మంది ఆ సంఘానికి సంబంధించిన బిలీవర్స్ క్రీస్తు విరోధాత్మలోకి వెళ్ళిపోయారు. ఎంత ఈజీ. ఒకసారి నేను చాలా ఫేమస్ స్పీకర్ అయినా, చెన్నైలో ఉంటాడు. నేను ఒక క్రిస్మస్ సీజన్, అది దేనికో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఒక పాకలో వస్తుంది, అది నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఆయన చెప్తున్నాడు, ఇది ఎంత గొప్ప సంగతి అంటే, ఎంత గొప్ప శుభ సందర్భం అంటే, దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అన్నాడు ఆయన. అసలు బిబ్లికల్ కాదు అది. దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా రాలేదు, దేవుడు మనుష్య కుమారుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఆ చిన్న ప్రాబ్లము యేసుక్రీస్తుకి ప్రార్థన చేయకుండా, యేసుక్రీస్తుని ఆరాధించకుండా ఆపేసింది. మనకు తెలియకుండా ప్రభువుని ఆరాధిస్తున్నా కానీ నిజంగా తరిస్తే దొరికిపోతాం. ఈ డాక్టరైన్ వల్ల వచ్చిన నష్టం కొంచెం ముందుకు వెళ్తారు చెప్తాను. అయితే మళ్ళా యోహాను సువార్త 1వ వచనానికి వచ్చేద్దాం. కొంచెం జాగ్రత్తగా నా మాటలు గమనించడానికి ప్రయత్నించండి. సరే, ఇప్పుడు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పైన ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం ఉంది. ఓకే, వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సరే, ఆదియందు వాక్యం ఉందంట అంటే ఇది అనుకుందాం, ఇది నా యొద్ద ఉన్నది అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నేను, నా యొద్ద ఉన్న వాక్యం. ఇదేమై ఉంది? దేవుడై ఉంది. ముగ్గురు దేవుని సిద్ధాంతం తెలుసుగా, ముగ్గురు దేవుని సిద్ధాంతం. మన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరే. యెహోవా దేవుడేనా? యెహోవా దేవుడే కదా, దేవుడేనా? యేసు ప్రభు దేవుడే కదా, పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఎంతమంది దేవుళ్ళు నీకు? త్రియాక దేవుడు అంటే అర్థం ఏంటి? అదే అమ్మా, త్రియాక దేవుడు అంటే అర్థం ఏంటి? త్రియాక దేవుడు అంటే అర్థం ఏంటంటే, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. 2 చెప్తాను, ఏది బెస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకో. త్రియాక దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళు కలిసి ఒక దేవుడిగా ఉండడాన్ని త్రియాకత్వం అంటారు. 2వ అర్థం ఏంటంటే, ఒకే దేవుడు ముగ్గురిగా పనిచేయడాన్ని త్రియాకం అంటారు. ఏది బెటర్ నీకు? ముగ్గురు దేవుళ్ళు కలిసి ఒక దేవుడిగా ఉండడమో త్రియాకమే, ఒకే దేవుడు ముగ్గురుగా పనిచేయడమో త్రియాకమే. ఇందులో మొదటి త్రియాకం ఉందే, అది వాక్యానుసారం కాదు. ముగ్గురు దేవుళ్ళు కలిస్తే ముగ్గురు అవుతారు, ఒకడవడు. ముగ్గురు దేవుళ్ళు కలిస్తే ముగ్గురు అవుతారు. 1 + 1 + 1 ఎంత? 3 1 3. 1 × 1 × 1 ఎంత? 1. ఎలా వచ్చింది 1? ఒక దేవుడు ఆయన ఇంకొకడిగా
ఎన్ని రకాలుగా మారినా దేవుడు ఒకడే అవుతాడు. కానీ ఆయన నేను ఇంకొక ఆయన కలిసి మేము ముగ్గురు ఒకడే అంటే ఎవడో ఒప్పుకోడు. మేము ముగ్గురు ఒకటే అంటే ఒప్పుకుంటారు. ఎందుకంటే మేముద్దరు ఒకే ఆలోచన కలిగిన వాళ్ళు అండి, ఒకే టీంలో పనిచేస్తున్నాం, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం, ఒకటే. ఓకే, ఒకటే కుదరదు. బైబిల్ దేవుడు ఒక్కటే అనట్లేదు, బైబిల్ దేవుడు ఒక్కడే అంటుంది. స్తోత్రం చేద్దామా? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆది యందు వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను అంటే పక్కన ఉండెను కాదు. ద వర్డ్ వాజ్ విత్ గాడ్. వాక్యం దేవునితో ఉండెను, దేవునితో ఉండెను. నాతో ఉంది, నా మాట నాతో ఉండకపోతే ఎవరితో ఉంటుంది? వాక్ అంటే స్వరం, స్వరం. ఆది యందు స్వరం ఉంది, ఆ స్వరము దేవునితో ఉంది, ఎందుకంటే అది దేవుని స్వరం. ఆ స్వరమే ఆ దేవుడై ఉండెను, ఆ స్వరమే ఆ దేవుడై ఉండెను. సపోజ్ నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకోండి, ఫోన్ చేస్తే మీకు వినిపించేది ఏంటి? నా వాయిస్. మాట్లాడితే నా వాయిస్ వినపడుతుంది. ఎవరు అంటే నేను పలానా వ్యక్తిని అంటాను. ఎంతకీ నీకు వినపడేది నేనా, నా వాయిసా? నేను శుభ్రంగా తిట్టాను నేను ఫోన్లో, నువ్వు నన్ను తిట్టావంటే నేను కాదురా తిడతా, నా గొంతు తిట్టిందంటే కుదురుద్దా? మనం వేరు, మన గొంతు వేరు కాదు. దేవుడు వేరు, దేవుని గొంతు వేరు కాదు. దేవుడి సృష్టి అంతా చేయడానికి ఆయన వాయిస్ వాడుకున్నాడు, ఆయన స్వరాన్ని వాడుకున్నాడు. అందుకనే దేవుని నుండి, దేవుని ద్వారా, దేవుని బట్టి సమస్తము కలిగెను. దేవుని నుండి, దేవుని హృదయం నుండి, దేవుని ద్వారా, దేవుని మాట ద్వారా, ఆయనను బట్టి, ఆయన ఒక ఆలోచనను బట్టి ఇదంతా కలిగింది. హల్లెలూయా. దీన్ని మనం కైమా కొట్టద్దు. ముగ్గురు దేవుళ్ళు, 30 మంది దేవుళ్ళు, 300 దేవుళ్ళు అని మనం అసలు కైమా కొట్టద్దు. బైబిల్ పదే పదే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దయ్యాలతో కూడా అంటాడు యాకోబు, దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావు నువ్వు, మంచిదే. దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట, మనుషులు నమ్మట్లేదు. ఇది బాధ, నా బాధ. దేవుడు ఒక్కడే దెయ్యాలకు కూడా అర్థమైంది, ఎందుకంటే పరలోకంలో చూసే కదా అన్ని అవి కిందకు వచ్చేసాయి. ఇప్పుడు దెయ్యాలు కూడా దేవుడు ఒకడే నమ్ముతున్న క్రైస్తవులు చాలా మంది దేవుడు ముగ్గురు ముగ్గురు ముగ్గురు, యేసు ప్రభు దేవుడు, యో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు. దేవుడు ఒకే దేవుడు అనేక రూపాల్లో మన కొరకు పని చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? సగం మంది ఉంటారా? ఓకే, నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నాకు నమ్మకం. ఇప్పుడు మనం 10 మంది ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఉన్నాం అనుకో, పరిశుద్ధాత్మలు ఎంతమంది? ఒకడైతే ఇంతమందిలో ఎలా ఉంటాడండి? అది హల్లెలూయా. ఇంకొక క్వశ్చన్ లేదు, దానికి ఇంకో ఆన్సర్ లేదు. ఆయన ఉంటాడు. ఒకడు అంటాడు పరలోకంలో ఇన్న ప్రియ కుమారుడు అన్నానికి అక్కడ ఒకడు ఉన్నాడు, కింద భూమి మీద యేసుక్రీస్తుగా ఒకడు ఉన్నాడు, పౌరంగా పరిశుద్ధాత్మ. నిజమే, దేవుడు పరలోకంలో తండ్రిగా ఉన్నాడు, భూమి మీదకి కుమారుడిగా వచ్చాడు, మనుషుల హృదయాల్లోకి పరిశుద్ధాత్మగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది చెప్తాను, జాగ్రత్తగా వినే, జాగ్రత్తగా. చిన్న పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలతో మీరు పెద్దవాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతారా? ఉగ్గు కావాలా? ఉగ్గు ఏ అది మామూలుగా చెప్తే అర్థం అవుదా? రా పాలు తాగుతావా? ఏ ఆకలి వేస్తుందా? జ్వరం వచ్చిందా అని అడిగితే ఎందుకు అర్థం కాదు? వాడు మనం మాట్లాడుకునే భాషను అర్థం చేసుకోలేడు. అందుకని మనం వాడు అర్థం చేసుకునే భాష వాడితో మాట్లాడతాం. వాళ్ళకి చిచ్చి చిచ్చి అని నవ్వుతూ ఏడిపించు ఏదో చేస్తాం. దేవుని స్వరము ఏ నరుడును ఎప్పుడు వినలేడు, ఆయనను ఎప్పుడు ఎవడో చూడలేదు. యేసు ప్రభు చెప్పిన మాట, పౌలు పత్రికల్లో చెప్పిన మాట, మీరు ఏ దినమందైనా ఏ కాలమందైనా దేవుని స్వరము వినలేదు, ఆయనను చూడలేదు. ఎవ్వడు ఏ మనిషి దేవుణ్ణి చూడలేదంట, దేవుని స్వరం వినలేదంట. ఇప్పుడు దేవుడు మనుషులతో మాట్లాడాలనుకున్నాడు, ఏం చేయాలా? మనిషి వినగలిగేలాగా ఆయన మాట్లాడాలి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనిషి వినగలిగేలాగా ఆయన మాట్లాడాలి. అక్కడి నుంచి అబ్రహాముతో, అబ్రహాము వినగలిగాడా స్వరాన్ని? యేసు ప్రభు ఏమన్నాడు? ఏ నరుడును ఏ కాలమందును దేవుని స్వరం వినలేదు. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనుషులలో ఎవడు ఆయన స్వరం వినలేదు, ఎవడు ఆయన్ని చూడలేదు. నిజంగా దేవుని స్వరం మనిషి వినలేడు, నిజంగా దేవుని రూపం మనిషి చూడలేడు. దేవదూతలు కూడా చూడలేరు. యెషయా చెప్పలేదా? ఆయన విస్తారమైన వెలుగు కలిగి సింహాసనం మీద ఉంటే 2 రెక్కలతో కళ్ళు మూసుకుని దేవదూతలు సైతం దేవుణ్ణి చూడలేవు.
అలా చూడలేని స్థితిలో, సమీపింపరాని తేజస్సులో, ఎవడు అసలు గమనించలేనంత తేజస్సులో దేవుడు ఉన్నాడు. హ్యాపీగా సాగుతుంది. ఇక్కడేమో మనిషి పాపం చేశాడు. ఈ పాపపు జీవితంతో మనిషి సాగిపోతుంటే మనిషిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఇప్పుడు మన నాన్న మాట్లాడాలా, కొడుకుతో మాట్లాడాలా? కానీ మనిషి దేవుని స్వరాన్ని వినలేడు. కాబట్టి దేవుడు మనిషి ఆయన స్వరం వినడానికి అవకాశం ఉండే విధంగా ఆయన తన స్వరం యొక్క ఘనతను, తన స్వరం యొక్క గంభీరత్వాన్ని, తన స్వరం యొక్క ఆ శ్రేష్టతను తగ్గించుకుని అబ్రహాముతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు, ప్రతి భక్తులతోనూ ఆయన మాట్లాడాడు. కొండ మీద మోషేతో మాట్లాడలేదా? మరి యేసుప్రభు అబద్ధం చెప్పాడా? ఏ నరుడు ఏ కాలమందు ఆయన స్వరం వినలేదంటే నిజంగా దేవుని స్వరం ఉన్నట్టుగా మనం వినలా. దేవుడు తన స్వరాన్ని తగ్గించుకుని మనిషితో మాట్లాడాడు. స్వరం తగ్గింది అక్కడ. రెండోది, మనుషులను విడుదల చేయడానికి. ఇప్పుడు మనిషి పాపం చేశాడు, పరిశుద్ధుని రక్తం కాచాలి. ఇప్పుడు ఎవడో పరిశుద్ధుడు లేడు. ఇప్పుడు ఈయన వచ్చి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా? ఈయన రావాలంటే, భూమి మీద దిగాలంటే మనిషి భరించగలరా దాన్ని? ఏ మనిషి చూడలేడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనోడు, భూమిని చిన్న పాదపీఠంగా వాడాలనుకున్నవాడు భూమి మీదకి రాగలడా? భూమి మీదకి వస్తే మానవ జాతి ఉంటుందా? ఆయన్ని చూసి బ్రతకగలరా? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? పాత నిబంధనలో మనిషి వినే స్వరానికి తగ్గించుకున్నాడు. క్రొత్త నిబంధనలో మనిషి కన్ను చూసే రూపానికి ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో అంటాడు కదా, ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యమని ఎంచుకొనక తనను తాను తగ్గించుకుని అన్ని విషయంలోనూ మన వంటి వాడాయను. హల్లెలూయా. ఆయన దేవుడు. మనుషులు అతన్ని చూడలేరు. అందుకే మనుషులు చూసే రూపంలోకి ఆయన మార్చుకుని భూమి మీదకి రావాల్సి వచ్చింది. తిమోతికి రాసిన పత్రిక ఇందాక చూసింది, ఒకసారి తీయండి. అక్కడ ఇంకా దాని గురించి కంప్లీట్ వివరణ కనబడుతుంది. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మవిషయమై నీతిపడిన తీర్పు పొందిన. ఇక్కడ మాట ఉంటుంది చూడండి, దేవదూతలకు కనబడెను. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన శరీరాన్ని ధరించేదాకా దేవదూతలు చూడలేదు. అందుకే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, దేవుడు భూమి మీదకి ఏ కాలం వస్తాడో అందరూ ప్రవక్తలు రాసుకున్నారంట. దేవదూతలు ఆ కార్యమును తుంగి చూడగోరుచున్నారు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడో చూడాలని ఆశ ఉందంట. వాళ్ళకి ఉన్నదా? పరలోకంలో ఎప్పుడు రెక్కలు మూసుకుని పరిశుద్ధుని ఆరాధిస్తున్న వాళ్ళకి అసలు దేవుడు ఎలా ఉంటాడో చూడాలని ఆలోచన ఉంటుంది కదా. దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకుంటాడు కాబట్టి దానిని చూడాలని వీళ్ళందరూ ఆశపడుతున్నారంట. అందుకనే అబ్రహాము గురించి దేవుడు అంటాడు, అబ్రహాము ఈ దినము చూడవాలని మిక్కిలి కోరుకున్నాడు. ఇప్పుడు చూసి సంతోషిస్తున్నాడు. భక్తులు, దేవదూతలందరూ దేవుణ్ణి చూడాలని ఆశపడ్డారు. కానీ దేవుణ్ణి చూసే శక్తి, ఆ స్థాయి మానవ జాతికి దేవదూతలకి లేదు. అప్పుడు దేవుడు శరీరాన్ని ధరించుకుని తనను తాను తగ్గించుకుని ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషులు చూశారు, దేవదూతలు చూశారు. ఆ తర్వాత చూడు, రక్షకుడని జనుల్లో ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆరోహణుడై తేజోమయుడైను. ఆరోహణుడై తేజోమయుడు. తేజోమయుడు అంటే ఏ తేజస్సులో ఉన్నాడో, సమీపింపరాని తేజస్సులో, ఆ తేజస్సులోకి మళ్ళా ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు తేజస్సు నుంచి శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి పనంతా చూసుకుని మరలా తేజస్సుకి వెళ్ళాడు. ఇంకో పని జరిగింది ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయేటప్పుడు అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను, నేను సదాకాలం మీతో ఉంటాను. వెరీ గుడ్. ఇప్పుడు ఈయన చనిపోయాడు, పునరుద్ధరణ అయిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనిషితో ఎప్పుడు విడవకుండా మనతో ఉండాలిగా. ఇంకో వాగ్దానం ఏంటి? వేరొక ఆదరణకర్త మీ వద్దకు వచ్చును, అతడు మీలో ఉండును. ఏమని ఉంది అక్కడ? మీలో ఉండును. ఒక సమీపింపరాని తేజస్సు మనిషి మధ్య నివసించే విధంగా శరీరాన్ని ధరించుకున్నాడు. ఒక శరీరము మనిషి హృదయంలో నివసించలేదు. అలా నివసించడం కోసం ఆత్మరూపంగా మనలోకి వచ్చాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎక్కడుంటే అక్కడ లేడు, అక్కడుంటే ఎక్కడ లేడు కాదు. ప్రభు అంటాడు, ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటా అన్నాడా? ఇప్పుడు మనం ఎంత ప్రార్థన చేసాం, మన దగ్గర ఉన్నాడు. మరి రాజమండ్రిలో ఎవరో ప్రార్థన చేసుకుంటారు, అక్కడ
మరి అమెరికాలో ప్రార్థన చేసుకునేవాడి దగ్గర ఎలా ఉంటాడు ఒక యేసు ప్రభు? దేవుడు, ఆయన దేవుడు ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగలడు, ఒకే సమయంలో అనేక రూపాల్లో ఉండగలడు. యావత్ భూమిని సృష్టించిన దేవుడే శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మానవ శరీరంలో నివసించినట్లు ఆత్మరూపిగా సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా, ఇందులో సందేహం లేదు. బైబిల్లో ఏ వచనాలు తీసుకున్నా దీన్ని వ్యతిరేకించవు. ముగ్గురు దేవుళ్ళు, యేసు ప్రభు రెండోవాడు, తండ్రి ముందోడు, ఏమొద్దు. పాత నిబంధనలో మాట్లాడిన వాడే కొత్త నిబంధనలో శరీరాన్ని ధరించి వచ్చాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదేనా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకును, అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవాలని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఏమండి, ప్రవక్తలను చంపుతా ఉన్న టైంలో యెరూషలేములోని ఇశ్రాయేలు అందరినీ తన రెక్కల కిందకి రమ్మని ఆహ్వానించినాడు ఎవరో? పాత నిబంధనలో ఎవరు? యెహోవా. యెహోవాకు వచ్చి ఇదిగో దేవుని వద్దకు తిరగండి అని చెప్పిందా? ఇక్కడ ప్రభు ఏమన్నాడు? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకున్న అలాగే నేనును నీ పిల్లలను చేర్చుకునవలని ఉంటేని కానీ నువ్వు లోబడలేదు. పాత నిబంధన కాలం అంతా ప్రజలను తన క్రిందకు రమ్మని ఆహ్వానించినోడు ఒక దేవుడుని, భూమి మీదకి వచ్చినోడు ఒక దేవుడు కాదు. పాత నిబంధన కాలం అంతా స్వరముగా ఉండి మనుషులను ఆహ్వానించిన వాడే కొత్త నిబంధన కాలంలో ఆ స్వరము శరీరాన్ని ధరించేది, వాక్కు శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. అతడే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. మనకి ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఈ క్రీస్తు విరోధులు వచ్చి బైబిల్లో యేసు ప్రభు దేవుడని ఎక్కడ చూపించాడు. ఇంకొకడు వచ్చి యేసు ప్రభు తన దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు చెప్పు అంటాడు. ఇంకొకడు వచ్చి యేసు ప్రభు నాకు ప్రార్థన చేయమని ఎక్కడ చెప్పాడయ్యా, మీరు అందరూ యేసు ప్రభు ప్రార్థన చేస్తారంటాడు. ఇంకొకడు వచ్చి యేసుక్రీస్తుకి ఆరాధించమని ఎక్కడుందో బైబిల్లో? మన దగ్గర ఆన్సర్లు అయ్యి మనం యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం లేదా? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాం లేదా? ఎందుకు చేస్తున్నామో తెలుసుకోద్దా? ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకపోవడం వల్లే వీళ్ళు వచ్చి మనల్ని మభ్య పెడుతూ పక్కకు తోస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆగండి, ఏముంది ఆయన పేరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు కాదనడానికి ఎవడన్నా? దేవుడు కాదండి, బలవంతుడైన దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. మన బైబిల్ అదే చెప్తుంది. యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు అని బైబిల్ చెప్తుంది. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. పితరులు వారు ఇశ్రాయేలు గురించి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఎప్పుడు స్తుతించడానికి అర్హుడై ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు కాదంటే కాదను. ఏ దేవుడు? సర్వాధికారి అయిన దేవుడు. ఇందాక బలవంతుడైన దేవుడు, ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఏ దేవుడు? ఇక్కడ మహాదేవుడు. హల్లెలూయా. దేవుడా కాదంటే నాకు తెలియదండి. ఆయన మహాదేవుడు అని మాత్రం మా బైబిల్ చెప్తుంది. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు,
ఆయన మహాదేవుడు, మామూలు దేవుడు కూడా చూపించిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం చదువుతాను. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, యేసుక్రీస్తు గురించి, దేవా నీ సింహాసనము నిరంతరం నుంచి ఏమని పిలిచాడు బాబు ఆయన్ని? కీర్తనలో మాటది, దేవా నీ సింహాసనం నిరంతరము, దేవా అని పిలిచాడు దావీదు. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ అధ్యాయం 27 నుంచి, తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కల్లో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండి మనను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధనలో తోమా యేసుక్రీస్తుని దేవా అని పిలిచాడు. పాత నిబంధనలో దావీదు యేసుక్రీస్తుని దేవా అని పిలిచాడు. అనేక వచనాలు మహాదేవుడని, గొప్ప దేవుడని, సర్వాధికారి దేవుడని రాయబడినాయి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం, దాని ఒరిజినల్ వెర్షన్లో కూడా ఇక్కడ దేవుడనే ఉంటది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. దేవునికి స్తోత్రం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని దేవుడికి రక్తం ఉంటుందా? ఉండదు. దేవుడికి రక్తం ఉండదు కాబట్టి ఆయన తనను తగ్గించుకుని రక్త మాంసాలలో పాలివాడాయను. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తంతో కొనుక్కోవాలి. ఆత్మరూపి అయిన దేవుడికి రక్తం ఉండదు కాబట్టి రక్తం కోసం ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు తప్ప ఈయనొకడు ఆయనొకడు కాదు. ఈయనొకడు ఆయనొకడు కాదు. పాత నిబంధనలో సంఘమంతటి తోడుగా ఉండి నడిపించిన ఆయనే కొత్త నిబంధనలో క్రీస్తుగా వచ్చాడు. ఎందుకు? యోధా పత్రిక ఉండి, యోధా పత్రిక 5వ వచనంలో, మన బైబిల్ అంతట్లో పెద్ద అక్షరాలతో ప్రభు అని ఉంటే యెహోవా గురించి, చిన్న అక్షరాలతో ఉంటే యేసుక్రీస్తు పేరును సంబోధించినట్టు 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందుట్లే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా. ప్రభువు చిన్న అక్షరాల పెద్ద అక్షరాల అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు కోసం. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించునను. ఓరిని, ఐగుప్తు నుంచి ప్రజలను రక్షించింది ఎవరు? అసలు ఎవరు? యెహోవా. ఇక్కడ ఎవరని రాయబడింది? మనకేంటి అభ్యంతరం? బైబిల్కి అభ్యంతరం లేనప్పుడు పాత నిబంధన ఉన్నవాడే కొత్త నిబంధన ఉన్నాడని మనకు ఇక్కడ స్పష్టంగా చెప్పినాడు. మనకేంటి అభ్యంతరం? తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. సోదరులారా, నిరీక్షణ లేని తరంలో మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఏంటి? దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. క్రీస్తునందు మృతులైన వారినంట దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తారంట. అసలు రాకడలో ఆ పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకుని వచ్చేవాడు ఎవరో? ఇక్కడ ఎవరని చెప్పబడింది? ఏంటి ప్రాబ్లం మనకి? యేసు ప్రభువే ఆ దేవుడు సృష్టించిన వ్యక్తిని స్పష్టంగా రాయబడితే మనం ఎందుకు అలాగ ముక్కలు చేసుకుని యెహోవా అనగానే అయ్య బాబు యెహోవా యేసు అంటే మనవడేరా? ఏంటి నీకు ఆ ఫీలింగ్? అంటే ప్రభువు నీ కోసం తాను తగ్గించుకుని, సృష్టికర్త అయినోడు తగ్గించుకుని నీ దగ్గర వచ్చేసినందుకు నీకు చులకనైపోయాడు ఆయన. యేసు ప్రభు అనగానేమో ఇంత వాల్యూ ఇచ్చి, యెహోవా అనగానేమో అంత వాల్యూ ఇచ్చి, పరిశుద్ధాత్మ అంటే ఎప్పుడు లోపల ఉండేవాడు కదా. అది అలాగ ఎందుకు తగ్గించావు? కొత్తోళ్ళు వేరొకరు కాదు, ఇంతకుముందు నిన్ను చేసినోడే, పాత నిబంధనలో ప్రజలను నడిపించినోడే, ఆయన దేవునిగా ఉంటూ, ఒకే దేవుడు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఉండగలగా
అదే దేవుడు సింహాసనం మీద ఏలుతూ భూమి మీద మనిషిగా వచ్చాడు. వెళ్ళిపోయి మధ్యవర్తిగా పనిచేస్తూ పరిశుద్ధాత్మగా మనలో ఎప్పటికీ పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన విషయంలో అంతా చూద్దాం ఒకసారి. ఇర్మీయా గ్రంథం. నీ మనసులో ఆ భావం పోయి తండ్రికి ఇచ్చిన విలువ కుమారునికి ఇవ్వాలి ఈరోజు. ఇంకా ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేళ పరదేశి వలె ఉన్నావు. ఏళ రాత్రి వేళన బస చేయుటకు గుడారము వేయి ప్రయాణిస్తున్న వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీ వేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయవేడము. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది? ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలంలో ఆదుకునే రక్షకుడా. ఈ యెహోవా ఏం చేస్తాడంటే భూమి మీదకి వచ్చి రాత్రి వేళ ఉండడానికి ఇల్లు లేక, రక్షించుకోలేని సూర్యునిలాగా, అంటే సూర్యుడు అయితే రక్షించాలి, అసలు తను తాను కాపాడుకోలేని పరిస్థితుల్లో గుడారం వేయడానికంటే స్థలం ఎక్కడ దొరుకుతుందని వీధుల్లో తిరుగుతారంట. ఎక్కడ జరిగింది అది? మరియా క్రీస్తుని కన్నప్పుడు ఆయన రాత్రి వేళ బస చేయుటకు సత్రంలో స్థలం దొరకకపోతే ఈయనప్పుడు చిన్నపిల్లడు రక్షించలేని సూర్యుడిలాగా పరదేశిలాగా, ఎందుకంటే నజరేతు అయింది అసలు ఊరు. ఇప్పుడు బెత్లెహేము పరదేశం, అతనికి పరదేశం వాళ్ళలాగా ఆయన తన సొంత ఈ భూమి మీదకి వచ్చి పరదేశులాగా తిరుగుతూ గుడారం వేయి వాళ్ళలాగే సంచారం చేశాడు. యెహోవాయే యేసుప్రభువా చేసింది. ఏంటి అది చేసింది? యెహోవా యేసుప్రభువా? యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి చేశాడు. ఇది బెటర్. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులైయుండుడి. ఈ వచనం చెప్తుంది, వచనాలు, సియోను నివాసుల యెరూషలేము వారలారా, సకల జనులారా, యెహోవా తన నివాసమును విడిచి భూమి మీదకి వచ్చి ప్రజల మధ్యన నివాసం చేస్తాడట. ఎలా చేస్తాడండి? సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు భూమి మీద మనుషుల మధ్యకు వచ్చి నివాసం చేస్తే బతుకుతాడా మనిషి? అలా బ్రతకడానికే ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడు? యెహోవా యేసుక్రీస్తుగా ఈ లోకానికైనా దిగి వచ్చాడు. అలాంటి వచనాలు ఎన్నుంటాయో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఒక ఆయన కేక వేస్తున్నాడంట, అరణ్యంలోను ఎడారిలోను యెహోవాకు మార్గం వేయాలి. యెహోవాకు మార్గం వేస్తే ఆ మార్గంలో నడుచుకుని ఆయన వస్తారట. ఈ వచనం ఎక్కడ ఎత్తి చూపు రాయబడింది? కొత్త నిబంధనలో యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో కేక వేసి సువార్త ప్రకటిస్తుండగా ఈ వచనాన్ని ఎత్తుతాడు. ఇప్పుడు ఈయన వేసిన బాటలో నడిచి వచ్చింది ఎవరు? యెహోవా యేసా? యెహోవా యేసా? అలా కాదు, యెహోవాయే యేసుగా వచ్చాడు. హల్లెలూయా. అన్ని మాటలు లేవు, ఆయన ఈయనగా వచ్చాడు. అందులో మతలబేమీ లేదు, అందులో ఏమీ కంగారు పడేది ఏమీ లేదు. యేసు ప్రభు ఎక్కడ నేను వేరు తండ్రి వేరు అన్నడా? అనలేదు. ఒకసారి మేడగది మీద సీరియస్ డిస్కషన్ జరుగుతుంది వీళ్ళందరి మధ్యన. ఏంటి ఆ డిస్కషన్ అంటే ఇదే. వీళ్ళకి డౌట్గా ఉంది పరిస్థితి. ఒకసారి ఫిలిప్ వచ్చాడు, యేసుక్రీస్తు గొప్ప గొప్ప సంగతులన్నీ మాట్లాడేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావు కదా,
తండ్రిని మాకు కనపరచు. ఇంతే చాలు. ఏంటి? తండ్రిని మాకు కనపరచు, ఇంతే చాలు. ఈయన ఆన్సర్ చూడే, యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆ డిస్కషన్ అంతా చూద్దామే. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. చూడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుతారు. ఎప్పటి నుండి అంటే ఓపెన్ అయిపోతున్నాడు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. చూచినట్టు కాదు, ఆయన్ని చూసేశారు, తండ్రిని చూసేశారు. అంటే ఈయన ఊరుకున్నాడా? పక్కన ఫిలిప్పు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలునని చెప్పగా యేసు, ఫిలిప్పు నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? అసలు చూపించమన్నదేమండి ఈ తండ్రిని. ఈయన అదేంటయ్యా, ఎంతకాలం నేను నీ దగ్గర ఉంటే నువ్వు నన్ను ఎరగవా? మళ్ళీ రాశాడు కంటిన్యూ, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూసినప్పుడే నువ్వు తండ్రిని చూసేసావు, మళ్ళా చూపించమని ఎలా అడుగుతున్నావు? ఇంకొకరు లేడు కదా చూపించడానికి, ఇంకొకరు ఉంటే కదా చూపించడానికి. ఈయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఫిలిప్పు, ఇంతకాలం నేను నీ దగ్గర ఉండగా నీవు నాతో ఉండి మరలా నన్ను ఎరగవా? తండ్రిని ఎరిగించమని అడిగితే నన్ను ఎరగవా? డైరెక్ట్గా చెప్పాడు యేసు, నేనే ఆయనను. అనేక సార్లు అంటాడు, నేనే ఆయననని మీరు ఎరిగితే మీ పాపాలు పోయిండేవి, మీరు ఎరగల. యోహాను సువార్తలో పదే అంటే నేనే ఆయనని మీకు తెలియట్లా, నేనే ఆయనని మీకు తెలియట్లేదు. ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసింపని ఎడల మీరు మీ పాపాల్లో ఉండే చచ్చిపోతారు. ఏంటి? నేను ఆయనని. ఎవరు ఆయన అసలు? నేను ఆయనని. పాత నిబంధన కాలంలో మీతో ఉన్న నేను ఆయనని, ఇద్దరు ఒకడే అనే సంగతి నీకు తెలిస్తే నీ పాపాలు పోతాయి. నీకు తెలియట్లేదు, నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీ పాపాలు నిలిచి ఉంటాయి. శిష్యులు అప్పుడు ఆయనకి సాష్టాంగ పడతారు, నమస్కారం చేస్తారు, ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయనకు మొక్కుతారు. క్రీస్తు చాలా స్పష్టంగా అనేక సార్లు బైబిల్ ఆయన దేవుడు అంటుంది, ఆయన నేను తండ్రిని అన్నాడు డైరెక్ట్గా. ఇప్పుడు యేసుప్రభు నేను దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడా అని అడుగుతారు వీళ్ళు. వీళ్ళ ప్రశ్న ఏంటంటే, అత్తమని యేసుప్రభు దేవుడు అని చెప్పుకున్నాడా, నేను దేవుడిని అని చెప్పుకున్నాడా? ఇప్పుడు దాకా ఎంతసేపు మాట్లాడుకున్నా నేను మనిషిని అని మీకు చెప్పుకున్నానా? చెప్పుకున్నాను ఎవరికైనా? నీకేం డౌట్ వచ్చింది అప్పుడు నన్ను చూసి? నేను ఎందుకు చెప్పుకోలేదు? నేను ఎందుకు చెప్పుకోలేదంటే, నా పోలికలు చూసి మనిషి అని నీకు తెలుసు కాబట్టి నేను చెప్పుకోలేదు. క్రీస్తుని చూస్తే, ఆయన స్వభావాన్ని చూస్తే, ఆయన తన గూర్చి తాను చెప్పుకున్నవి చూస్తే ఆయన దేవుడని ఎవరికన్నా అర్థమవుతుంది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అలాగని ఊరుకోలేదు రండి. మరి ఇలాంటి వాళ్ళ కోసం సమాధానం జరిగి చెప్పాలి కదా. ఓసారి సాతాను వచ్చాడు యేసుప్రభు దగ్గర. వచ్చి నాకు మొక్కు, నన్ను సేవించన్నాడు. ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి. అంటే ఎవరిని సేవించాలి మనం? దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించును, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. హల్లెలూయా. సాతానుతో ఏం చెప్పాడు? దేవుడిని మాత్రమే సేవించాలి. శిష్యులతో ఏం చెప్తున్నాడు? నన్ను సేవించండి. అంటే దేవుడు ఎవరు ఇక్కడ? ఏం డౌట్ ఇంకా? అక్కడ కొండ మీద ఎవరి కోసం చెప్పాడో దాన్ని మేడగది మీద శిష్యులతో స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను సేవించండి. ప్రభు నన్ను సేవించండి అని చెప్పుకోలేదా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటారు. మీరు యేసు ప్రభు ఎక్కడన్నా ప్రభు అని చెప్పుకున్నాడా? ఏది మనకు ఆన్సరు చూద్దామా? 13వ అధ్యాయం 14వ వచనం. ఈయన చిన్నోడు కదా, అన్ని చెప్పుకున్నాడు ఈయన. 11వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను. ఎవరు బాబు? ప్రభువును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని కేవలం అపోస్తలుల కార్యాల నుంచి తీయక్కర్లా.
యేసుక్రీస్తు నేను ప్రభువుని, నేను బోధకుణ్ణి, నేను గురువుని అని చెప్పేసుకున్నాడు. ఇంకో ముఖ్యమైన మాట చెప్తాడు. ఇప్పుడు గుడి ఉందనుకో, గుడి ఉందిగా, టెంపుల్. మన ఇంటికంటే టెంపుల్ గొప్పది. ఎందుకు? ఇల్లు కంటే గుడి గొప్పది. చెప్పులు తీసేళ్తాం, జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. ఎందుకు? అందులో దేవుడు ఉంటాడు. ఇల్లు కంటే గుడి గొప్పది. మరి గుడి కంటే ఏదో ఎవరు గొప్పవాళ్ళు? దేవుడేగా. ఇంటికంటే గుడి గొప్పది. ఎందుకు? గుడిలో దేవుడు ఉంటాడు కాబట్టి. గుడికి ఆ గొప్పదనం ఎందుకు వచ్చింది? దేవుడు ఉంటాడు కాబట్టి. ఇప్పుడు గుడి కంటే గొప్పవాడు ఎవరు? దేవుడే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. ఆయన డైరెక్ట్గా దేవుడు అని చెప్పుకున్న సందర్భం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నానని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? దేవాలయం కంటే గొప్పవాడు. అసలు దేవాలయం కంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. యేసు ప్రభు నేను దేవుడు అని చెప్పుకోలేదు. కళ్ళు ఉన్న ఎవరికైనా కనపడుతుంది. కళ్ళు మూసుకుని సూర్యుడు లేడంటే ఎవడేం చేయలేడు. కళ్ళు తెరుచుకుంటే యేసుక్రీస్తు నేను దేవుడినని స్వయంగా చెప్పుకున్నాడు. నన్ను సేవించమని చెప్పుకున్నాడు. నేను దేవాలయం కంటే గొప్పవాడిని అంటే నేను దేవుడను అని చాలా స్పష్టంగా స్ట్రైట్గా చెప్పుకున్న సందర్భం. ఇక పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని చెప్పుకోవడానికి ఇందాక మనం ఒక వచనం చూసాం, ఇర్మియా గ్రంథంలోది. తర్వాత జకర్యాలో భూమి మీదకి వస్తారని చూసాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా రాజ్య మార్గం యేసుక్రీస్తు అందులో నడుచుకుని వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఇంకా అనేక వచనాలు నేను ఒక 2-3 మాత్రం చూపిస్తాను. ఎందుకంటే ఇంకొక 2 సంగతులు క్రీస్తుని ఆరాధించడం గురించి, క్రీస్తుకు ప్రార్థించడం గురించి మనం చెప్పుకోవాలి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడూ లేడు. రాసేసాడు డైరెక్ట్గా. దేవుళ్ళు అంటాడు, ఇంకొకడు ఉండడంట. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. హల్లెలూయా. దేవుళ్ళు అంటాడు, ఇంకొక లేడంట. ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశ వాహనుడై మేఘాల మీద వస్తాడంట సహాయం చేయడానికి. సంఘం భయంకరమైన సమస్యల మధ్య ఉన్నప్పుడు, మహాశ్రమలో సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు మేఘారూఢుడై వస్తాడా? తీసుకెళ్ళిపోతాడా? యేసుక్రీస్తు మేఘారూఢుడిగా వస్తాడు. ద్వితీయోపదేశకాండం ఏం చెప్తుంది? యెహోవా మేఘారూఢుడిగా వచ్చి సహాయం చేస్తాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆ దినమున ఆ మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేఘారూఢుడిగా వస్తానని చెప్పినోడేమో యెహోవా, వచ్చేవాడేమో యేసు ప్రభు. ఎందుకు అలా జరిగింది? పాత నిబంధనలో అబద్ధం చెప్పాడా? పాత నిబంధన అంతా దూతగాను స్వరముగాను మనుషుల దగ్గర పనిచేసిన దేవుడు కొత్త నిబంధనలో శరీరాన్ని ధరించి వచ్చాడు. అటు తర్వాత పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నాడు. మరో పక్కన యాజకుడిగా పనిచేస్తున్నాడు. మరో పక్కన సింహాసనాసీనుడై సృష్టినంతటను నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు అంటాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నాను. ఏంటి అసలు? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నాను. ఆయన పని చేస్తే ఈయన పని చేసినట్టు. ఎందుకంటే ఇద్దరు ఒకరే. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు దేవుని ప్రతిబింబమై ఉన్నాడు. క్రీస్తు దేవుని ప్రతిబింబమై ఉన్నాడు. దేవుని ప్రతిబింబం అంటే అర్థం ఏంటంటే ఆకాశంలో చంద్రుడు ఉన్నాడా? కింద అర్థం పెట్టాం. చంద్రుడి యొక్క ప్రతిబింబం అర్థంలో పడుతుంది. ఎంతమంది ఉన్నారు చంద్రుడిలో? మరి 2 చోట్ల కనబడుతున్నారు. ఇక్కడ దేవుని ప్రతిబింబం. అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ ప్రతిబింబం భూమి మీద కనిపిస్తుంది. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనం విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన ఎవరైనా యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. కనబడని దేవుడు, కనిపించే రూపమే యేసు. ఇద్దరు వేరు కాదు. కనబడని దేవునికి కనిపించే రూపమే యేసు. అందుకే 2 కొరింథీయులు 4:4 అంటాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు. దేవునికి ఒక రూపం వస్తే ఆ రూపమే ప్రభువైన యేసు. ఎవరు విడదీయొద్దు?
ఎవరు క్రీస్తుని తక్కువగా చూడద్దు. ఎవరైనా వచ్చి యేసు క్రీస్తుని దేవుడు కాదంటే కాదులేండి, దేవుని కుమారుడు లేండి, మనుషు కుమారుడు లేండి అని సరిపెట్టుకోవద్దు. యేసు దేవుడని బైబిల్ చెప్తుంది. యేసు దేవుడని తాను చెప్పుకున్నాడు. యేసు పాత నిబంధనలో దేవునిగా ప్రత్యక్షమైన వాడే కొత్త నిబంధనలో శరీరంతో ప్రత్యక్షమయ్యాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో నేను మొదటి వాడిని కడపటి వాడిని అన్నవాడే కొత్త నిబంధనలోకి వచ్చి నేనే మొదటి వాడిని కడపటి అనలేదా? ప్రకటన గ్రంథంలో ఎంతమంది ఉంటారు? ఫస్ట్ రన్నింగ్ రేజ్లో ఫస్ట్ ఎంతమంది వస్తారు? ఒకడొస్తారా? 10 మంది వస్తారు. నేను మొదటి వాడను ఆయన చెప్తున్నాడు. ఈయన చెప్తున్నది నేను మొదటి వాడిని. దేవుడు చెప్తున్నాడు యెహోవా పాత నిబంధనలో, నాకు ముందు ఏ దేవుడు లేడు, నాకు తర్వాత ఏ దేవుడు ఉండబోడు. మరి యేసు ప్రభు ఇంకో దేవుడు అయితే ఎలా అవుతుంది? యేసు ప్రభు ఇంకో దేవుడు అంటే ఎలా కుదురుతుంది? ఈయన దేవుడే ఉన్నాడు, ఈయనకు ముందు ఇంకో దేవుడు లేడు, ఈయన తర్వాత కూడా ఇంకో దేవుడు ఉండబోడు. ఒకవేళ ఉంటే ఎవరంటే ఈయనే, ఆయన అవ్వాలి తప్ప ఇంకో దేవుడు ఉండడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక వచనాలు మనం బైబిల్ పరిశీలించి చదివితే కొన్ని వందల చోట్ల యేసుక్రీస్తు దేవుడిగా, ఆయన పాత నిబంధనలు సృష్టి చేసిన వాడిగా కనబడతాడు. స్పష్టంగా ఆమెన్ అనువాడు అని చెప్పుకున్నాడా యేసు ప్రభు? ఆమెన్ అనువాడు అంటే అర్థం ఏంటి? ఆమెన్ అంటే అర్థం ఏంటి? కలుగుగాక. కలుగుగాక అనువాడు. ఆయన గురించి ఆయన ఏమని చెప్పుకున్నాడు? కలుగుగాక. కలుగుగాక అని ఎవడంటాడు? నేను ఉంటాను ఈ సెల్లో టీవీగా కలుగుగాక అంటే అవుద్దా? ఒక ఆయన అంటే అవుద్ది. ఎవరైనా దేవుడు కలుగుగాక అనగానే కలిగేది. నేను కలుగుగాక అంటే కలుగు దానికంటే మొదట వచ్చినానికి వెళ్ళు. ఆది దేవుడు భూమి ఆకాశాలను కలుగజేసాను, వెలుగు కలుగుగాక నేను వెలుగు కలిగాను. హల్లెలూయా. ఆమె ననువాడు ఎవడో తెలుసా? ఆది కాలంలో సృష్టి చేసినోడే. డైరెక్ట్ చెప్పుకున్నాడు, నేను ఆమె నన్ను వాడను. ఏదైనా నేను కలుగుగాక అంటే కలుగుతు. శూన్యములో నుంచి లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడు అన్ని ఈయనే. ఈయన అందరూ తిరుగులేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు. ఏంటి? నేనే ఈయన ఇంకో ఆయన కింద వస్తాడంట. అర్థమైందా? ఎందాక యేసు ప్రభు ఏమన్నాడు? నేనే ఆయన్ని. ఇక్కడ ఈయన ఏమంటాడు? నేనే ఆయనని మీరు తెలుసుకోండి. 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడు నేను, రక్షించిన వాడు నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే. 3 పనులు. ఒకటి ప్రకటిస్తాడంట, రెండోది రక్షిస్తాడంట, మూడోది అది గ్రహించేలాగా చేస్తాడంట. పాత నిబంధన అంతా ప్రకటించాడు, వస్తున్నాను. బూదిగంత నివాసుడు నా వైపు చూసి రక్షణ పొంది. నువ్వు కనబడాలి కదా, ఆయన వైపు చూసి రక్షణ పొందాలంటే కనబడాలి కదండి. కనబడాలంటే ఒక రూపం కావాలి కదండి. ఆ రూపమే యేసండి. హల్లెలూయా. ప్రకటించాడు, భూమి మీదకి వచ్చి యేసు అనగా రక్షకుడు రక్షించాడు. వెళ్ళిపోయిన తర్వాత రాయబడలేదా? మనము దేవుని ఆత్మ పొందుకుని ఆత్మ ద్వారా అనేక సంగతుల్ని గ్రహించుచున్నాం. పరిశుద్ధాత్మ మనకు అనేక సంగతులు బోధించి దాన్ని గ్రహింపులోనికి తీసుకొస్తాడు. ప్రకటించువాడు యెహోవా, రక్షించినవాడు యేసు, గ్రహింపజేసిన వాడు పరిశుద్ధాత్మ. పైన ఉన్నాడు నేనే రక్షించువాడిని, నేనే ప్రకటించువాడిని, నేనే గ్రహింపజేసిన వాడిని. ఇంక మనకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఒకటే కదా. యేసు ప్రభు ఏవో ఒకటే. మనం యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఒకటేనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ. ఆబే మళ్ళీ చదువుతా. ప్రభువే ఆత్మ. ఆత్మ వేరు, ప్రభు వేరు కాదు. ప్రభువే ఆత్మ. అలా ఇలా కింద చదివితే చూడు. అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత. కింద ఫుట్ నోట్లో ఆత్మయగు ప్రభువు చేత. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. యేసు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. దేవుడు ఒక్కడే. ఆయన అనేక రూపాల్లో మనిషికి కనబడుతుంది. ఎందుకు అంటే మనిషి చూడగలిగేలాంటి శరీరం ధరించుకున్నాడు, మనిషిలో ఉండగలిగే ఆత్మగా ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో సృష్టి అంతటిని నడుపుతున్నాడు. కాకపోతే ఆయనే ఆత్మ, ఆయనే తండ్రి, తండ్రి ఆయన, అన్ని ఆయనే. ఎప్పుడు పోతాయంటే ఈ కన్ఫ్యూజన్ అంతా ఒక రోజు రాబోతుంది. ఆ రోజున ఈయన
ఈ యేసు భూమి మీద ఉన్నప్పుడు రాజు అని చెప్పుకున్నవాడు పరలోకంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మామూలు రాజు కాదు, రాజులకే రాజు. ఒక ప్రభువు కాదు, ప్రభువులకే ప్రభు అయింది. ఆయన భక్తులందరినీ భూమి మీదకి తీసుకుని వస్తాడు. ఒలీవ కొండ మీదకి ఆయన దిగుతాడు అన్నారు కదా దేవదూతలు. పైకి చూస్తున్నారు యేసుక్రీస్తు వెళ్ళిపోతే. ఆకాశానికి ఎత్తబడిన యేసే మీరు ఎలా చూచుచున్నారో అలాగే, ఎలా ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళాడో అలాగే ఒలీవ కొండ మీదకి దిగుతాడు. అలా దిగినప్పుడు కన్ఫ్యూజన్ అంత పోతుంది. ఎందుకంటే ఈయన ఎదర గుర్రం మీద వస్తూ ఉంటే వెనకాల వాళ్ళందరూ ఆయన వెంబడించుకుంటూ వస్తే ఆయనను చూడగానే అప్పుడు దేవుళ్ళు ఇద్దరో ముగ్గురు కాదు, దేవుడికి 100 పేర్లు ఇప్పుడు పెంచుకున్న అన్ని పేర్లు లేవు అనే సంగతి ఓపెన్ అవుతుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. 1000 ఏండ్ల పాలన సమయం వచ్చింది. 5వ వచనంలో ఆఖరణ ఆయన ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడని పైనుంచి రాయబడింది. తర్వాత 5వ వచనంలో అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. 9వ వచనం యెహోవా సర్వలోకానికి రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా జనాలకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ రోజు యెహోవా ఒక్కడే అనియు, యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు ఈ జనులందరూ తెలుసుకుంటారు. మనం అంత లేటుగా కాకుండా ఇప్పుడే తెలుసుకుందాం, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ ఒక్కడే పలు రూపాల్లో మానవ జాతిని నడిపించడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకి మనం ప్రార్థన చెయ్యొచ్చు, యేసుక్రీస్తుని మనం ఆరాధించవచ్చు. ఎందుకు అంటే ఆయనే, నేనే ఆయనని మీరు తెలుసుకోండి అని యెహోవా అంటే నేనే ఆయనని తెలుసుకోండి అని యేసు అన్నాడు. ఇంకా తిరుగులేదు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో నీవెవరు అంటే ఉన్నవాడును అన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటుందో తెలుసా? ఈ యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు అని ఉంటుంది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యేసు ప్రభు కుమారుడు, ఈయనకో తండ్రి ఉన్నాడు, వీళ్ళిద్దరు కలిసి అక్కడ పెరిగేవారు ఎలా అనుకుంటాం. అలా అనుకోవద్దు. దేవుని కుమారుడికి తండ్రి ఉండడు. నేను చెప్పేది అర్థమైందా? మనకి తండ్రి ఉంటాడు, దేవుని కుమారుడికి తండ్రి ఉన్నాడు. ఒక్కసారి హెబ్రీ పత్రిక ఆఖరి వచనం, దాని తర్వాత మనం ప్రార్థన గురించి వెళదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. దేవుని కుమారుడికి తండ్రి ఉన్నాడు. ఎలాగా? 3వ వచనంలో ఆ షాలేము రాజు మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. ఓకే. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలానికి ఆదేనును జీవమునకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుడికి ఏమేమి ఉండరు? తల్లి ఉండదు, తండ్రి జీవితకాలానికి ఆది, జీవనానికి అంతమైనను లేనందుకే నేను ఆది అంతమైనడని చెప్పుకున్నాడా? ఈ దేవుని కుమారుడికి తండ్రి లేడంట. ఎందుకు లేడంటే తండ్రి దేవుని కుమారుడిగా వచ్చినప్పుడు ఈయనకి మళ్ళీ ఇంకో తండ్రి ఎలా ఉంటాడు? అందుకని అన్నాడు నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. తండ్రి నాకు చూపించంటే ఎంతకాలం నేను నీతో ఉంటే మళ్ళీ తండ్రిని చూపించమంటాడయ్యా? నేనే తండ్రిని, నేనే కుమారుడిని. కాబట్టి కుమారుడికి తండ్రి లేడు. అర్థమైందా నీకు? అర్థమైందా? ఎప్పుడు ఇన్నేదో చిన్నపిల్లలాగా మనోళ్ళు క్రిస్మస్ వచ్చిందంటే ఒళ్ళు వేసుకుని లాలి జోలాలి చిన్నపిల్లలాగా బాల వేసి పాటలు పాడే బాబు సర్వాధికారి అని దేవుడైనా నోటి మాటతో సృష్టి చేసిన ఆయన మనల్ని ప్రేమించి ఆ శక్తి అవన్నీ వదిలేసుకుని భూమి మీదకి వచ్చి నానా బాధలు పడి ఆకలి సమస్యలు శ్రమలు నిందలు అనుభవించినంత గొప్ప ప్రేమమయుడైనా ఆయన్ని తీసుకెళ్లి చిన్నపిల్లలాగా రెండో వాళ్ళగా యేసు ప్రభువుని పనికిరాని వాళ్ళగా ఏం చేయొద్దు. ఆయన అన్నీ వదులుకుని భూమి మీద మనిషిగా వచ్చాడు కాబట్టి అతనికి దేవుడు అవసరమైన ప్రార్థన చేశాడు. మనిషిలాగా ఉన్నాడు, మనిషి అయిపోయాడు. ఆయన అన్ని వదిలేసుకుని అన్ని విషయాల్లో మన వంటి వాడు అయిపోయాడు కాబట్టి మనిషిలాగా ఉన్నాడు. ఆ పని అంతా అయిపోయింది. పునరుద్ధానం అయిపోయిన తర్వాత అంటాడు పాతాళం యొక్క మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, నేను సర్వాధికారి అయిన వాడిని. హల్లెలూయా. అప్పుడు దాకా సైలెంట్, పని అయిపోయింది.
మరణం ఓడిపోయింది. దేవుని కార్యము క్రీస్తు అవతారమందు సఫలపరచబడిను. అందుకని మేడగది మీదకి వెళ్ళిపోయే ముందు శిష్యుడికి అందరికీ స్పష్టంగా చెప్పాడు, నేనే తండ్రినని. కొరింథీ పత్రికలో చెప్పబడింది యేసే ఆత్మని. అందుకే బైబిల్ అనేక చోట్ల పరిశుద్ధాత్మని యేసు ఆత్మ అంటాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతేనందా? రోమపత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాదు. అక్కడ పరిశుద్ధాత్మ ఉందా, క్రీస్తాత్మ ఉందా? అంటే పరిశుద్ధాత్మ క్రీస్తాత్మ ఒకటేనా? అంటే పరిశుద్ధాత్మ క్రీస్తు ఒకటేనా? ఏమైనా డౌట్ ఉందా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు అంది బైబిల్. ఈరోజు మన హృదయాల్లో అదే దేవుడు మన కోసం అన్నీ చేస్తున్నాడు అన్న సంగతి గ్రహిస్తే హాయిగా ప్రార్థన చేయగలం, హాయిగా ప్రార్థన చేయగలం. యేసు ప్రభుకి ప్రార్థన చెయ్యొచ్చా? ఇది ఒక పెద్ద అంశం. యేసు ప్రభుకి ప్రార్థన చేయకూడదు అని బోధించే వాళ్ళు బోడు మంది. బైబిల్లో అంతట్లో యేసు ప్రభుకి ఎవడో ప్రార్థన చేయలేదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడుగును నేను చేతును. స్తోత్రం చేద్దామమ్మా. ఏ నామమునా? యేసు నామమున ఏమడిగినా, యేసుక్రీస్తుకి ఏమని ప్రార్థన చేసినా ఆయన దాన్ని చేస్తాడట. ఆయనకి ప్రార్థన చేయమని చెప్పేసుకున్నాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయనిది. హల్లెలూయా. ఆదిమ సంఘాలన్నీ ఎవరు ప్రార్థన చేస్తున్నాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారందరికీ. ఆదిమ సంఘం అంతా ఆయా సంఘాలన్నీ క్రీస్తుకు ప్రార్థన చేస్తున్నాయి. ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో చిన్న ప్రభు అంటే యేసుక్రీస్తు గురించి, యూదుడని గ్రీకు దేశస్తులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతులై అన్నాడు. హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేయాలా? తనకు ప్రార్థన చేయు వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అన్నాడు. యేసు ప్రభుకు ప్రార్థన చేయొద్దని ఎవడరా చెప్పాడు మీకు? యేసు ప్రభు ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. యేసు ప్రభుకి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 23వ వచనం నుంచి 1వ అధ్యాయంలో, అప్పుడు వారు యూస్తను పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తీయులను ఇద్దరిని నిలబెట్టి చీట్లేసి ప్రార్థన మొదలుపెట్టారు. అపోస్తలుల స్థానం ఎవరికి ఇవ్వాలని. ఇప్పుడు ఇట్లని ప్రార్థన చేసి, అందరి హృదయమును ఎరిగి ఉన్న ప్రభువా. ఎవరి ప్రభువు? చిన్న అక్షరాలతో ఉందిగా గ్రీకులో. ఎవరయ్యా? యేసుక్రీస్తు. ఓకే. అందరి హృదయమును ఎరిగి ఉన్న యేసు తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలతో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునేవాడిని కనపరచుమని. ఎవరు చేశారు ప్రార్థన? యేసుక్రీస్తుకి అపోస్తలులు ప్రార్థన చేశారు. 7వ అధ్యాయం చేద్దామా? 58వ వచనం. స్టెఫన్ చచ్చిపోయే సిచ్యువేషన్. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక ఎవరిని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు స్టెఫను, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా. ఎవరు చేశాడండి ప్రార్థన? స్టెఫన్ ఎవరు చేశాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేసి ఇంకా రాస్తాడు అక్కడ. అతను మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. హల్లెలూయా. స్టెఫను యేసుక్రీస్తుకి ప్రార్థన చేశాడు. అపోస్తలులు అందరూ యేసుక్రీస్తుకి ప్రార్థన చేశారు. ఆదిమ సంఘాలన్నీ యేసు ప్రభుకు ప్రార్థన చేశాయి. రోమా పత్రికలో యేసుక్రీస్తుకి ప్రార్థన చేయమని రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో నాకు ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పాడు. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో చిన్న దాన్ని ముగించే ముందు కూడా మనకు ఒక అవకాశాన్ని అక్కడ పెట్టాడు దేవుడు. 20వ వచనంలో ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చున్నాడు అని చెప్తున్నాడు. ఆమెన్. ఈసారి చూడు
ప్రభువైన యేసు రమ్ము. ఏంటది? ప్రభువైన యేసు రమ్ము. అసలు ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి యేసుని పంపవా? అంతేగా తండ్రి ప్రార్థన అంటే. ఇక్కడ ఏమనుంది? ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్ము. స్వయంగా స్పష్టంగా సూటిగా యేసుక్రీస్తుకి వారు ప్రార్థన చేశారు. ఒకసారి నేను సిద్ధాంతం దగ్గర పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఫెలోషిప్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంబంధించిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. యేసు ప్రభు దేవుడు కాదు అన్నాడు. దేవుడే అన్నాను. ఎందుకు బ్రదరే మనలో మనకి ఎన్ని? యేసు ప్రభుని ఆరాధించచ్చు అన్నాడు. ఆరాధించచ్చు అన్నాను. ఆరాధించకూడదు, డిబేట్ చేస్తారు అన్నాడు. ఓ చిన్న క్వశ్చన్ వేస్తానండి, దానికి మీరు సమాధానం చెప్తే మనం డిబేట్ చేసుకుందాం అంటే అడుగు అంత సరే అడిగా అంటే అడుక్కో అన్నట్టు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పరలోకాన్ని చూస్తాడు యోహాన్. అక్కడ ఆయా జాతుల నుంచి వచ్చిన వాళ్ళు కోట్ల కొలది లెక్కలేనంత మంది తెల్లని వస్త్రాలు వేసుకుని ఉంటారు. సీన్ చూద్దామే. 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చిన ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. పరలోకంలో గొర్రెపిల్లని ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తున్నారా? మా గొర్రెపిల్లకు స్తోత్రమని చెప్పిరి. ఈ మాట చూపించి పరలోకంలో ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు కదండి, మరి యేసుక్రీస్తుని ఆరాధించకూడదని మీరు ఎందుకంటే గట్టిగా నవ్వి మంచి ప్రశ్న వేశారండి. ఆలోచించి చెప్తాను అన్నట్టు. ఇంకా రాడు నాకు తెలిసి. మంచి ప్రశ్న వేశారు బ్రదర్. ఆలోచన చెప్తాను. ఇంకేం ఆలోచిస్తా? యేసు ప్రభుని ఆరాధించకూడదు అంటాడు. పరలోకంలో దేవదూతలు, పరలోకంలో పరిశుద్ధులు అందరూ ఆరాధిస్తుంటే 4వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం లూసిఫర్ 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలి పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడిను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములకు కలుగుగాకని చెప్పగా వింటిని. అంటే పరలోకంలో 24 పెద్దలు, సింహాసనం చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు, భూమి మీద భూమి కింద సముద్రంలో అన్ని జీవులు గొర్రె పిల్లకు స్తోత్రం చేస్తుంటే చెప్పని బ్యాచ్ ఎవరన్నా ఉంటే క్రీస్తు విరోధి బ్యాచ్ అని. అర్థమైందా? ఆ బ్యాచ్ చాలా రకాల వేషాలు వేసుకుంది. మీరు గమనించండి. మనందరి దృష్టికి చాలా గొప్పలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాదు యేసుక్రీస్తు పుట్టక ముందే యేసుక్రీస్తుని ఆరాధించాలని ఆజ్ఞాపించబడింది బైబిల్. యేసు ప్రభు ఆరాధించడం అనేది చిన్న సబ్జెక్ట్ కాదు, ఏదో మనం మామూలుగా ఆరాధిస్తున్నది కాదు. క్రీస్తు భూమి మీదకి రాకముందే క్రీస్తుని ఆరాధించాలని ఆజ్ఞాపించబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు సన్నిధిని ప్రవేశించి
ఆయన సముఖమునకు తేబడిన ఎవరైనా యేసు. సకల జనులను రాష్ట్రములను 7:14 నుంచి సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కాదన్నవాడు? ప్రభుత్వం, మహిమ, ఘనత సమస్తం ఆయనకిచ్చి సమస్త రాష్ట్రములు క్రీస్తును సేవించవలని ఆజ్ఞాపించబడింది. హల్లెలూయా. నా ప్రతి మోకాలు యేసునామమును వంగడం అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కడు యేసునామమును మోకరించి ప్రార్థించాలా, ప్రతి ఒక్కడు యేసుక్రీస్తుని సేవించాలా. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మధ్యలో ఎవడన్నా వచ్చి యేసుప్రభుని ఆరాధించకూడదు, యేసుప్రభు కుమారుడు మాత్రమే, యేసుప్రభు కుమారుడు జోలపాటలు పాడుకోవాలి, యేసుప్రభుని స్తుతించకూడదు అని అన్నప్పుడు పక్క తీసిపాడే. ప్రకటన అందరూ పరలోకంలో ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన భూమి మీదకి రాకముందు ఆరాధించబడాలని ఉంది. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మీరు బైబిల్లో చదవలేదా? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి బంగారము, బోళము, సాంబ్రాణి ఆయనకి ఇచ్చి ఆయనను పూజించి, ఇంగ్లీష్ బైబిల్లో దే వర్షిప్ హిమ్ అని ఉంటుంది. వారు పూజించారు, ప్రభువును వారు ఆరాధించారు. ఆ తర్వాత ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పుట్టుగుడ్డి వాడు స్వస్థపడితే ఆయన్ని మొక్కినప్పుడు ప్రభు ఏమనాలి? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి అనాలి. అన్నాడా? మొక్కించుకున్నాడు. ఎందుకు? ఆయనే ఈయన దేవత్వం యొక్క సమ పరిపూర్ణత శరీరముగా ఈ లోకానికి వచ్చింది. ఆ శరీరము బ్రతికి ఉండగా, భూమి మీద ఉండగా ఆయన ఎంతో మంది అనేక చోట్ల ఆయనను మొక్కిరి. ప్రతి చోట ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్డ్. ప్రభువు భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు అనేక సార్లు ఆరాధించబడ్డాడు. ఆఖరికి ఆయన పునరుద్ధానుడైనప్పుడు వీళ్ళందరూ చేపలు పెట్టుకోవడానికి వెళ్తారు. ప్రభు పిలిచాడు, వారు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయన ఆరాధించిరే అని ఉంది. స్తోత్రం చెప్తాం. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు. భూమి మీదకి రాకముందు ఆరాధించబడాలని ఆజ్ఞాపించాడు. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకమందు ఆరాధించబడుతున్నాడు. ఈ మధ్యలో ఎవడొచ్చి చెప్పినా ఇది ఎవడంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధాత్మ మన మధ్యన ఉంది, మన మధ్యన పనిచేస్తుంది. ఈయన దేవుడు కాదని ఒకడు, ఈయన దేవుని కుమారుడు మాత్రమే దేవుడు కాదని ఒకడు, పరలోకంలో దేవుని కుమారుడుగా ఉండేవాడని ఒకడు, ఈయనకి ప్రార్థన చేయకూడదని ఒకడు, ఈయన ఆరాధించకూడదని ఒకడు, ఈయన వేరు ఆయన వేరు అని ఒకడు, తండ్రిని కుమారుని వేరు చేసేవాడు ఒకడు. ఇన్ని రకాల బోధలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యన ఈరోజు మనం రూఢిగా తెలుసుకున్న సంగతి ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆయన సృష్టిని నోటి మాట ద్వారా చేశాడు. ఆ మాటకు ఒక శరీరాన్ని తొలగి భూమి మీదకి పంపాడు. ఆయనే చనిపోయాడు, ఆయనే పునరుద్ధానుడయ్యాడు, ఆయనే యాజకుడిగా ఉన్నాడు, ఆయనే ఆత్మగా మనలో ఉన్నాడు. ఒకే దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. పలు విధాలుగా మన మధ్యన ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకు హాయిగా ప్రార్థించండి. ఇప్పుడు ప్రార్థన ముగించేటప్పుడు మనం ఏమంటాం? యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరికైనా యేసు నామమున ప్రార్థన అడగడం ఏంటి అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే ఒక అతని పేరు తెలియదు మనకి. తండ్రి అని చెప్పాడు, పేరు చెప్పాడు. ఆ కొత్త నిబంధనలో చెప్పాడు, ఎక్కడైనా చెప్పలా. తండ్రికి ప్రార్థన చేయన్నాడు. ముందంతా మేడగత మీద నాకు ప్రార్థన చేయన్నాడు, డైరెక్ట్ అయిపోయాడు. అప్పుడు దాకా తండ్రికి చేయన్నాడు. ఇప్పుడు తండ్రి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అంటే అర్థం. ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు మనకు తెలియదు. అతన్ని పిలాలి. ఏమని పిలాలని నన్ను అడిగారు. పలానా రమేష్ అని పిలన్నాను. రమేష్ పేరుతో అతను పిలిచాడు, అంతేనా? రమేష్ పేరుతో అతన్ని పిలిచాడు, అంతే. యేసు నామమును అడగడం అంటే తండ్రి పేరు కొత్త నిబంధనలో చెప్పబడలా. యేసు పేరుతో అతనికి ప్రార్థన చేయమని ఉంది బైబిల్లో. హల్లెలూయా. అంతే, ఇంకేం కాదు. యేసు పేరుతో తండ్రికి ప్రార్థన చేయి. ఎందుకంటే అదే ఇదే అందరూ ఒకరే. మళ్ళా దాంట్లో వాటాలు, పోటీలు, పరిశుద్ధాత్మ యేసు ప్రభుకు చెప్పుకుంటే, యేసు ప్రభులు తండ్రికి చెప్తుంటే, తండ్రిలో యేసు ప్రభుకు చెప్తే, ఆయన వచ్చి మనసేలో చెప్తే, ఇంత మ్యాచ్ ఇంత గేమ్ లేదు అక్కడ, అంత సీన్ లేదు అక్కడ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తే వారి మధ్య నుండి వినేసి ఆన్సర్లు ఇచ్చి ఇన్స్టెంట్. యేసు నామమున అడుగుట తండ్రిని అంటే యేసు పేరుతో దేవుణ్ణి పిలవమని. అందుకని అంటాడు ప్రభు, తండ్రి జగత్తు పునాది వేయబడక మునుపు నీవు నాకు ఏ నామం ఇచ్చావో నీ నామం, ఆ నామాన్ని మహిమపరచుకోండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నాకు అనుగ్రహించిన నీ నామం,
నీవు నాకు అనుగ్రహించిన నీ నామపు యేసుకున్న పేరు తండ్రిదే. అందుకని నేను రక్షకుడు అని చెప్పుకోలేదా పాత నిబంధనలో? యేసు అంటే ఏంటి? రక్షకుడు. ఇంకేమి ఆ పేరుతో అడగమన్నాడు. మనం ఎలా ప్రార్థన చేయొచ్చు, తప్పేం కాదు, నేను తప్పంట్లా. కానీ దాని అర్థం ఏంటి? మనకు తెలియకుండా మనం యేసుకి ప్రార్థన చేస్తున్నాం, అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని తప్పుతో పట్టనివ్వకుండా, మనకు తెలియకపోయినా తండ్రి వేడు కుమారుడు వేరు అనుకున్నా సరే ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా అంటావు. అయ్యా ఏంటి అసలు? యేసును కుమారుడు కుమారుడు అనుకుంటా, నువ్వు యేసు అయ్యా ఎందుకు అన్నావు? యేసు నువ్వు మా తండ్రి అని మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నావు. అందుకని సింపుల్గా అన్నాడు, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మని మీకు ఇస్తామయ్యా. డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేసుకుంటావు, నువ్వు అప్పుడు తెలుస్తుంది నీకు. హల్లెలూయా. మన డాక్టర్నల్గా ఎలా ఉన్నా నిజంగా మనం దేవునికి ప్రార్థిస్తున్నాం, దాన్ని బట్టి దేవునికి మహిమ. దేవుని ఆరాధిస్తున్నాం, దాన్ని బట్టి దేవునికి మహిమ. క్రీస్తు విరోధులు అనేకులు మన చుట్టుముడతారు. ఏమీ కంగారు పడద్దు, ఏమీ పట్టించుకోవద్దు. మనం నమ్మింది సత్యం. మనం నమ్మిన దేవుడు మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు.